ప్రజా తీర్పులు ఏమొస్తాయో ఖచ్చితంగా 5 ఏళ్లకి ఎన్నికలు వస్తాయి. కూటమి కలిసినంత మాత్రాన మీకేమి 20 ఏళ్లు పరిపాలించాలని ఉండదు. ప్రతి 5 ఏళ్లకి ఎన్నికలు వస్తే మీరు సక్రమంగా పరిపాలించకపోతే ప్రజలు మాకెలా బుద్ధి చెప్పారో మీకెలా బుద్ధి చెప్పడం పెద్ద విచిత్రమేమి కాదు. ఎందుకంటే ఈ ఎన్నికలే మ్యాండేటరీ. ఈ ఎన్నికలను ప్రామాణికంగా తీసుకుంటే మీరు ఏ స్థానంలో ఉన్నోళ్ళు ఏ స్థానానికి వచ్చారు, రేపు మీరు తప్పులు చేస్తే ఏ స్థానంలో ఉన్నోళ్ళు ఏ స్థానం మీరు చెయ్యమని చెప్తున్నారు. ఆ చెప్పిన మాట నిలబెట్టుకుంటే మంచిదని మేము అంటున్నాం. వెంకటేశ్వర రెడ్డి గారు, మీ నాయకుడి గురించి నాకు ఒక ప్రశ్న అండి. అంటే ఆయన ఎక్కువ మిథాలజీ చదువుతారు, పురాణాలు బాగా చదువుతారు అనుకుంటా. అప్పుడు దుష్ట చతుష్టయం, పాండవులు, కౌరవ పాండవ యుద్ధం, కురుక్షేత్రం, ఇప్పుడు నిన్న కూడా శకుని పాచికలు అన్నారు. మరి ఇన్ని తెలిసిన ఆయనకి భగవద్గీతలో అర్జున విషాద యోగం అని ఒకటి ఉంది, అది తెలీదా? లేకపోతే ఆయన రాసుకున్న జగన్మోహన్ గీతలో ఆ విషాద యోగం లేదా? బంధువులందరినీ చంపేసిన తర్వాత ఆయన కళ్ళనీళ్ళు పెట్టేసుకొని బావా అందరూ నా వాళ్లే కదా అని విపరీతంగా వేదన చెందుతాడు. ఈరోజు పార్టీని చంపేసుకున్నారు, మీ పార్టీని చంపేసుకున్నారు లిటరల్గా. ఇవాళ కళ్ళనీళ్ళు పెట్టుకున్నప్పుడు మీరు రాసుకున్న గీతలో దానికి సంబంధించిన అధ్యాయాలు లేవా? అది మిస్సింగా? అందులో 17 ఉన్నాయా మీ అధ్యాయాలు మీ గీతలో? మాట అండి, ఇప్పుడు మేమేమి కళ్ళనీళ్లు పెట్టుకోనో ఇంకోటో మేమేం అధైర్యపడుతున్నామనో, మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేమేమి మళ్ళీ అధికారంలోకి రామేమో అన్న ఇది మాకేం లేదు. ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా మళ్ళీ చెప్తున్నాం, 5 ఏళ్లలో తిరిగి బ్యాక్ బౌన్స్ అవుతాము. ఎందుకంటే మాకు అత్యంత విశ్వాసం ఏంటంటే, అత్యంత నమ్మకం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ టర్మ్ లో కూడా మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయడు, ఏ టర్మ్ లో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోడు, ఏ టర్మ్ లో కూడా పరిపాలన 5 ఏళ్లు చేసినప్పుడు చివరికి ఎన్నికలు వచ్చినప్పుడు తర్వాత ఎన్నికల ముందు ఏం మాట్లాడతారో ఎన్నికల తర్వాత రాను మనం చూస్తాం, మనం అన్ని చూస్తాం. ఇబ్బంది ఏం లేదు. జగన్నాథ రాజశేఖరాల కింద చనిపోలేదా? కుంభమేళాలో చనిపోలేదా? కొంతమంది చనిపోతే కొంతమంది చనిపోతే ఒక్క నిమిషం శివపార్వతి గారు, మీకు టైం ఉంది, ఎందుకంటే 8:30 వరకు మనం కంటిన్యూ చేస్తున్నాం. యూ హ్యావ్ యాంపుల్ టైం, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. చౌదరి గారు కూడా సార్ మీరు కంటిన్యూ చేయండి. అని చాలా మాట్లాడారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాలా. ఈ కూటమి 14 నుంచి 19 వరకు వాళ్ళకి మ్యాండేటరీ ఇచ్చింది. 14 నుంచి 19 వరకు ఇచ్చి వాళ్ళు ఎలా ప్రతిపక్షంలోకి వెళ్ళారు, మేము ఎలా అధికారంలోకి వచ్చాం? అట్లానే సరిగ్గా పరిపాలించకపోతే వాళ్ళ ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్తారు, మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇది 5 ఏళ్లకి సైమల్టేనియస్ గా జరిగే విషయమే. ఇదే కొత్తగా ఇప్పుడు గెలిచాం కాబట్టి మేమేమైనా చేయొచ్చు అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే. మీరు సక్రమంగా పరిపాలించండి, లేదు పరిపాలించండి. ఇప్పుడు మా మీద ఒక మాట అండి, ఒక చిన్న మాట, మా మీద మా పార్టీ మీద మీరు విమర్శలు చేసే కంటే మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, సమయం ఇచ్చినప్పుడు మనం ఏమేం మాటలు ఇచ్చాం, ఏమేమి మేనిఫెస్టోలో పెట్టాం, మన సమయాన్ని ప్రజలకు ఎలా వినియోగించాలి, ఆ ప్రజల మన్నన ఎలా పొందాలనేది చూడండి. శివపార్వతి గారు మీరు మాట్లాడండి. మంచిదండి వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మీ పార్టీ మీరు మాట్లాడుతూ ఉండండి. మేము స్పందించకపోతే అదిగో చూసారా ఏం స్పందించట్లా, మేము చెప్పినట్టు మేనిఫెస్టో ఏం చేయరు వీళ్ళు, మేము చెప్పాం కదా మాయం చేస్తారు, వెబ్సైట్ నుంచి మాయం చేస్తారు, వీళ్ళు ఏం చెయ్యరు, ఇలా ఈ ప్రాపగాండా చేస్తారు కదా. మీరు మాట్లాడేదానికి మేము సమాధానం చెప్పాలి కదా. అధికారంలో ప్రజలు ప్రాపగాండా నమ్మరు, పనిని నమ్ముతారమ్మా. అలా కాదు, మీరు కూర్చొని ప్రెస్ మీట్ల ముందు ఏ